ప్రప్రదంగా సర్వ సృష్టికర్త సర్వ జీవరాశులకు ఉపాధి ప్రదాత అయిన అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చిట్ట చివరి దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మనందరికీ ఆదర్శమూర్తి అయిన ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంపై వారి కుటుంబీకులపై వారి శిష్యులపై ఇంకా ఆయనకు పూర్వం వచ్చిన సకల ప్రవక్తల అందరిపై అల్లాహ్ యొక్క శాంతి కరుణ వర్షించుగాక. ఆమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర మహశీలారా, మీ ముందు పవిత్ర ఖురాన్లోని ఒక పదాన్ని అరబీ మూలంతో పఠించాను. దాని యొక్క భావం ఏమిటంటే కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి చావు రుచి చూడవలసిందే. ప్రతి ప్రాణి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రతి మనిషి అని అనలేదు. ప్రతి ప్రాణి, పక్షులు, జంతువులు, చెట్లు, కాయలు, పువ్వులు, ప్రతి ప్రాణి, ఏ వస్తువుకి ప్రాణం ఉందో ప్రతి ప్రాణి చావు రుచి చూడవలసిందే. మరి చావుకి చావు ఎవరి చేతిలో ఉందండి? అల్లాహ్ చేతిలో ఉందండి. చావుకి చావు ఎవరి చేతుల్లో కూడా లేదు, ఒకే అల్లాహ్ చేతుల్లో ఉంది. ఈ పదాన్ని, ఈ ఆయతన్ని నేను ఈ జుమ్మాలో ఈ అంశాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏమిటి అంటే, చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్లో అంటాడు, అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారిని మీరు మృతులు అని అనకండి, వారు సజీవంగానే ఉన్నారు, వారు ఎలా ఉన్నారో మీకు తెలియదు. అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారిని మీరు మృతులు అని అనకండి, సజీవంగానే ఉన్నారు. సజీవంగా ఉన్నారు అంటే ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఇది మీకు తెలియదు. ఈ ఆయత్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, ప్రతి ప్రాణికి చావు ఉంది. అల్లాహ్ మార్గంలో ఎవరైతే చనిపోయారో వారిని మృతులు అని అనకూడదు, వారు సజీవంగానే ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, షహీదు అమరగతులైన వారి యొక్క స్థానం అండి. ఈ నెల జిల్హిజ్జ నెల ప్రపంచ దేశంలో ముస్లింలందరూ కూడా మక్కా నగరంలో హజ్ చేస్తారు. ఈ సంవత్సరం హాజీలు సుమారుగా 1300 మంది షహీద్ అయిపోయారు, చనిపోయారు. మన ముస్లింలో ఏముందంటే, చావు అంటే చెడుగా భావిస్తారు. చావు అంటే చెడుగా భావిస్తారు. మనం చూస్తూనే ఉంటాం, ఎవరైనా ఒక ముస్లిం చనిపోయారు అంటే అతనిని గుసులిచ్చి కఫన్ తొడిగి సమాధిలో దిగి పూడ్చబెట్టి జనాజా నమాజ్ చదివిన తర్వాత దువా చేసి తిరిగి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు బయటే నుంచుంటారండి. కాళ్ళు కడుక్కుని ఇంట్లో ప్రవేశిస్తారు. ఇంకా సమాధి తవ్వేటప్పుడు గుణపం పారాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఇంట్లోకి తీసుకురారు, శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకొస్తారు.
దానిని చెడుగా భావిస్తారు. ఇప్పుడు ఒక అతన్ని తీసుకెళ్ళి మనం సమాధిలో పూడ్చిపెట్టాం, అంటుకున్నాం, జనాజా నమాజ్లో దువాలో పాల్గొన్నాం, ఇక అతని తర్వాత ఇంట్లో అతని యొక్క జనాజా నమాజ్ కానీ ఆ కఫన్ తొడిగించడంలో కానీ ఏమైతే పన్నుల్లో పాల్గొన్నామో వారి వెనకాలే ఇంకో చావులు వస్తాయి అని చెప్పి వాటిని ఏం చేస్తారంటే చాలా మైలుగా, కీడుగా, ఒక చెడుగా భావిస్తూ ఉంటారు. అది అందుకే చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే ప్రతి ప్రాణి చావి రుచి చూడవలసిందే. ప్రపంచంలో ఎవరికైనా చావు లేకుండా సజీవంగా అల్లాహ్ ఉంచదలుచుకుంటే మన ప్రియ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చావకుండా సజీవంగా ఉంచేవాడు. అందరికి కూడా చావు ఉంది. ఈ చావు చెడు కాదు. ఈ చావు ఒక విశ్వాసికి, ఒక మోమిన్కి, ఒక ముస్లింకి చావు ఎటువంటిది అంటే అతనికి ఒక స్వర్గంలోకి వెళ్ళే యొక్క ద్వారాలు తెరిచినట్టే. ప్రపంచ జీవితంలో చావు వస్తే ప్రారంభమయ్యేది పరలోక జీవితం. ఆ పరలోక జీవితంలో ప్రారంభమయ్యేది సమాధి జీవితం. అందుకే ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, సమాధిలో ఎవరికైనా సరే వారు కారుణ్యదూతలు అడిగే ప్రశ్నలకి సరైన జవాబు చెప్పినట్లయితే ఈ సమాధి జీవితం స్వర్గానికి తొలిమెట్టు, తొలి ద్వారం. ఈ సమాధిలో ఎవరైతే తీర్పు సమాధిలో ప్రశ్నలు అడిగేదానికి దానికి సరైన సమాధానం చెప్పినట్లయితే వారికి స్వర్గం యొక్క కిటికీ తెరిచి వారికి హాయిగా స్వర్గం యొక్క గాలి వీస్తూ ఉంటుంది. కొందరికి దురదృష్టవంతులకి స్వర్గమే, సమాధియే నరకానికి ప్రారంభమవుతుంది అలా. కానీ విశ్వాసికి, ఒక మోమిన్కి చావు ఎలాంటిది అంటేనండి షహీద్ లాంటిది. అంటే అమరగతులైనటువంటి ఆ పుణ్యం. ఇది ఎవరికి దొరుకుతుందండి? ఒక విశ్వాసి అయి ఉండి, ఒక ముస్లిం అయి ఉండి, షిర్క్ చేయకుండా ఉండి, ఒక అల్లాహ్ మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి, దృఢమైన విశ్వాసం కలిగి, ప్రవక్త మహనీయులు ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులను పాటిస్తూ అల్లాహ్ మీద భక్తి, ప్రవక్త వారి మీద ప్రేమ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూరా ఆయత్ 31 అంటాడు, ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బునల్లాహ్, నిజంగా మీకు అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మహమ్మద్ ప్రవక్త వారిని అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. 1, మీ పాపాలను క్షమిస్తాడు. 2, అల్లాహ్పై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇది చావు రాకముందు ముస్లిం ఈ విశ్వాసం కలిగి ఉంటే ఈ విశ్వాసమే మూలమండి. ఒక చైన్ లాంటిది విశ్వాసం. ఈ విశ్వాసం కనుక మూలంగా ఉంటే, ఈ విశ్వాసం కనుక పరిపూర్ణంగా ఉంటే, ఇప్పుడు మనం మసీదుకి వచ్చామండి, ఇంటి నుండి మసీదుకి బయలుదేరాం, నియ్యత్ ఇంటికాడ సంకల్పం చేసుకున్నాం, మసీదుకి వెళ్ళాలి, జుమ్మా నమాజ్ చదవాలి అని చెప్పి మనం సంకల్పం చేసుకున్నాం. తీరా మనం వచ్చే దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయాం. ఆ విశ్వాసికి, ఆ ముస్లింకి, ఆ ముసల్మాన్కి షహీదీ మర్తబా, అమరగతుడయ్యేంతటి పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. ఎన్నో ప్రపంచ దేశాల నుండి హజ్కి వెళ్ళారు. హజ్లో అల్లాహ్ను
వేడుకోవడానికి, తమ పాపాల మన్నింపు కొరకు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్న మాట, ఒక్క మాట మీద వారు బయలుదేరారు హజ్కి. పాపాలు క్షమించబడతాయి. హాజీ యొక్క హజ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించినట్లయితే ఆ హాజీ ఎలాంటి వాడంటే అప్పటికప్పుడు పుట్టిన పసిపిల్లవాడు ఎవరైతే ఉంటారో అతడి మీద ఏ మలినము, ఏ పాపదోషము ఉండదు. అలాగే హాజీ గనక అల్లాహ్ కోసం సంకల్పం చేసుకున్నట్లయితే, అల్లాహ్ అతని హజ్ని అల్లాహ్ స్వీకరించినట్లయితే సర్వ పాపాలు క్షమించబడతాయి. అల్లాహు అక్బర్. ఆ ఉద్దేశంతో, ఆ సంకల్పంతో హజ్ కూడా ఫర్జ్ అండి. హజ్ కూడా ఫర్జు. జిల్ హజ్ నెల వచ్చిందంటే మనం ఆ ఖుర్బానీల వైపు చూసుకుంటాం. ఒక మేక లేదా ఒక ఆవు 7 వాటాలు, ఈ విధంగా మన దృష్టి సారిస్తాం. కానీ హజ్ ఫర్జ్ అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఎవరి మీద ఫర్జ్ అండి? జకాత్ ఎవరి మీద అయితే ఫర్జ్ అయిందో, జకాత్ ఎవరైతే తీస్తున్నారో, జకాత్ తర్వాత హజ్ ఫర్జ్. హజ్ ఫర్జ్ ఎలాగైందండి? మక్కా నగరం వెళ్ళి హజ్ చేసి తిరిగి మా ఊరు వచ్చేంత వరకు, మా ఇంటికి చేరేంత వరకు నా భార్య పిల్లలందరూ తినడానికి, నా ఖర్చులకి సరిపడగా బ్యాలెన్స్ ఉంటే హజ్ వారి మీద ఫర్జ్. అలాగే హాజీలు వెళ్ళారు. ఈ సంవత్సరం అంతా ఎండ తీవ్రతకి తట్టుకోలేక వడగాల్పులకి షహీద్ అయ్యారండి, చనిపోయారు. ఇది అల్లాహ్ ఆగ్రహం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి చావు ఆ విధంగా రాసిచ్చాడు. చాలా మంచి చావు. అల్లాహ్ ఆరాధనలో ఉన్నారు వాళ్ళు. ఆరాధన అంటే ఏంటండి? నమాజ్ ఆరాధన. నమాజులు ఏం చేస్తామండి? నమాజులు ఏం చేస్తాం? దువా చేస్తాం. దువా కూడా ఆరాధనే. కాబా గృహానికి తవాఫ్ చేస్తాం, అది ఆరాధనే. భార్య పిల్లలు ఇల్లు వాకిలి దేశం విడిచి అక్కడికి వెళ్ళి వారు హజ్ చేస్తున్నారంటే పూర్తి ఆరాధనలో ఉన్నారు. వారు మనోసంకల్పాలు అల్లాహ్ పాపాలను క్షమిస్తాడు అని చెప్పి చాలా అదృష్టవంతులు చాలా మంచి చావు హాజీలకు దొరికిందండి. వారికి షహీద్ మర్తబా దొరికింది. షహీద్ అయిపోయారు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఎవరైతే అల్లాహ్ మార్గంలో అల్లాహ్ కోసం షహీద్ అమరగతులవుతారో వారు చనిపోయిన వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పక్షి ఆకారాన్ని ఇచ్చి స్వర్గంలో 100 స్థానాలు ఉన్నాయి, ఆ 100 దర్జాలు ఉన్నాయి. ఆ షహీదీ 100 స్థానాలు తిరుగుతూనే ఉంటాడు. సమాధిలో ప్రశ్నలు లేవు, సమాధిలో శిక్షలు లేవు. షహీదీకండి డైరెక్ట్ స్వర్గం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత మంచి చావో చూడండి. అది ఒక హాజీ అక్కడ వెళ్ళి చనిపోయారు కనుక వారికి షహీదీ మర్తబా దొరికిందా? అందరికీ దొరుకుతుందండి. మసీదుకి వచ్చాం, మార్గంలో యాక్సిడెంట్ అయింది, చనిపోయాం. వాడు విశ్వాసి ముస్లిం అయి ఉండాలి, షిర్క్ చేయకుండా ఉండాలి, ప్రవక్తకు విధేయత చూపాలి, ప్రవక్త సున్నతులను ఆచరించాలి. అతనికి కూడా షహీద్ మర్తబా. మసీదుకి వచ్చాడు, నమాజులో ఉన్నాడు, సజ్దాలో ఉన్నాడు, చనిపోయాడు, అది కూడా షహీద్ మర్తబా. హలాల్ పద్ధతిలో సంపాదించి భార్య పిల్లల్ని పోషించడానికి పనికి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. విశ్వాసి ముస్లిం అయి ఉండాలి, తౌహీద్ పరస్ అయి ఉండాలి, షిర్క్ చేయకుండా ఉండాలి. అతనికి కూడా షహీద్ మర్తబా. షిర్క్ చేయకుండా ఉండాలి అంటున్నారు. షిర్క్ ఎంత గొప్ప మహాపాపమో తెలుసండి. అల్లాహ్ షిర్క్ని క్షమించడు. షిర్క్ చేస్తూ మంచి పనులు చేస్తే
పుణ్యకార్యాలు చేస్తే, ఆరాధనలు చేస్తే, ఆ ఆరాధనలు, పుణ్యాలు, మంచి పనులన్నిటిలో కూడా షిర్కు ఉంటే అవి కూడా స్వీకరించబడవు. హజ్ చేశాడు, షిర్కు ఉంది, అల్లా స్వీకరించాడు. రోజా ఉన్నాడు, షిర్క్ చేశాడు, అల్లా చెల్లించాడు. అల్లా మార్గంలో షహీద్ అయ్యాడు, ప్రాణాలు అర్పించాడు, అతడు ముష్రిక్, షిర్క్ చేసేవాడు, కానీ అది కూడా స్వీకరించబడదు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, అల్లా మార్గంలో షహీద్ అయిన వ్యక్తి స్వర్గంలో ఉంటే అల్లా సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, ఓ నా దాసుడా నీకేం కావాలి? అల్లాహ్ యొక్క స్వర్గంలో ఉన్నాడు, జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నాడు, అల్లాహ్ హర్ష్ కింద ఉన్న స్థానం జన్నతులో ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, షహీదులు ఉన్నారు. అందులో షహీదుని అడుగుతాడు, ఇంకేం కావాలి నీకు అంటే స్వర్గంలో ఇంకేం అడుగుతాడు చెప్పండి? అల్లాహ్ సృష్టించిన చేతులతో 4 అండి. అల్లాహ్ సర్వ సృష్టికర్త, అన్నీ సృష్టించాడు. స్వయంగా తన స్వహస్తాలతో చేతులతో సృష్టించింది 4. 1 కలాం, 2 హర్ష్, 3 ఆదం అలైహిస్సలాం, 4 స్వర్గం, జన్నత్. ఇవి తన చేతులతో సృష్టించాడు. మిగతా అన్నిటినీ కున్ అయిపో ఫయకున్ అయిపోయింది, ఆజ్ఞాపించాడు, అయిపోయినాయి. ఈ స్వర్గంలో ఉన్న వ్యక్తిని అల్లా అడుగుతాడు, ఏం కావాలి నీకు అని. స్వర్గం ఎలా ఉంటుందో తెలుసండి? అల్లా సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని సృష్టించిన తర్వాత స్వర్గాన్ని అడుగుతాడు, ఆయ్ స్వర్గం నీకేం చెప్పు, ఏం మాట్లాడతావు చెప్పు. అల్లా ఏం మాట్లాడను, నన్ను చాలా పరిశుద్ధంగా సృష్టించావు, నాలో పరిశుద్ధులు ప్రవేశిస్తారు, పుణ్యాత్ములు ప్రవేశిస్తారు, అపరిశుద్ధులకి ప్రవేశం లేదు, పాపాత్ములకు కూడా ప్రవేశం లేదు. దీనికంటే అదృష్టం ఇంకేముంటుందల్లా అంట. చాలా పరిశుద్ధులు, పాక్ ఇన్సాన్, పాపరహితులు, పుణ్యాత్ములు. పాపాత్ములు ఉండి కల్మ చదివి పాపాలు చేస్తే వారిని తీసుకెళ్ళి స్వర్గంలో వేయడండి. కొన్నాళ్ళు నరకంలో వేసి వారు చేసిన పాపాన్ని శిక్ష విధించిన తర్వాత తీసుకెళ్ళి స్వర్గంలో వేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వర్గంలో పాపాత్ములు ప్రవేశించారు. అది కేవలం రసూల్ సల్లల్లాహు ఉమ్మతి ముస్లింలకి, అది కూడా షిర్కు చేయకుండా ఉండిన వారికి. అయితే మిగతా పాపాలు చేయమని చెప్పి అనుమతి ఇచ్చిందా? లేదండి, అది అల్లా ఇష్టం. ఆయన తలుచుకుంటే క్షమిస్తాడు, లేకపోతే క్షమించాడు. ఆ స్వర్గం అలా అంటుంది. స్వర్గంలో ఉన్న షహీదుని అడుగుతాడు అల్లా సుబ్హానహు వ తఆలా, ఏం కావాలి కోరుకో. అల్లా నేను స్వర్గంలో ఉన్నాను, మనసులో ఏది అనుకుంటే అవి దొరుకుతున్నాయి. సేవకులు ఉన్నారు, స్వర్గ కన్యలు ఉన్నారు, మెత్తని పరుపులు, దిండ్లు ఉన్నాయి, హాయిగా ఉంది. లేదు అడుగు, ఇంకేం అడగనల్లా, లేదు అడుగు. ప్రతి వ్యక్తికి కోరికలు ఉంటాయండి ప్రపంచంలో, ప్రతి వ్యక్తికి ఉంటాయి. అందులో కోరికలు కొన్ని తీరవు, కొన్ని కోరికలు తీరవు. అనుకున్నాను జరగలేదు, అనుకున్నాను జరగలేదు, అనుకున్నాను జరగలేదు అంటాడు. స్వర్గంలో అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, నీకు ఏం కోరికలు ఉన్నాయో అడుగు. ఎక్కడ తీరుతాయండి? స్వర్గంలో. స్వర్గంలో అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, ఈ దాసుడు అంటాడు, నా కోరికలన్నీ తీరిపోయినాయి అల్లా, ఇంకేమున్నాయి? లేదు అడుగు, లేదు అడుగు, అన్నీ ఇచ్చేసావు, అన్నీ ఇచ్చేసావు. అప్పుడు అంటాడు ఆ దాసుడు, ఆ షహీద్ అంటాడు, అల్లా మరొకసారి ప్రపంచ జీవితం ఇవ్వి, నేను నీ కోసం సేవ చేస్తూ పోరాడి నీ మార్గంలో నీ కోసం నేను ప్రాణాలు అర్పిస్తాను. లేదంటాడు అల్లా సుబ్హానహు వ తఆలా. చనిపోయిన వారు ఎవరైనా వచ్చారండి? లేదు, ఒక్క జీవితం ఇచ్చాను, ఆ జీవితంలో నీ యొక్క లక్ష్యం నెరవేరింది అంటాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ప్రపంచంలో ప్రతి వ్యక్తి యొక్క కోరికలు తీరవండి. చూడండి,
ప్రాణం అంటే మనిషికి ఎంత తీపియో, చావంటే ఇష్టపడడు. తనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, దాని నుండి ఎలాగైనా బయటపడాలి, ఈ జబ్బు నాకు నయం అవ్వాలి అని చెప్పి అతడు ఎంత డబ్బు ఖర్చు పెడతాడంటే, ఎన్ని హాస్పిటల్కి వెళ్తాడంటే, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాడు. ఏయో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాడు, ఇంగ్లీష్ వైద్యం అంటాడు, లేదా హోమియో అంటాడు, లేదా ఆయుర్వేదం అంటాడు. చివరికి మన ముస్లింలు ఏమైపోతారంటే ముర్తద్, ప్రాణం మీద తీపి. జాన్ గారు చెప్పారు, చర్చికి వచ్చి మా ప్రభువుని నమ్ముకొని పాపాలు క్షమిస్తాడు, నీకోసమే మా ప్రభు రక్తాన్ని అర్పించి చనిపోయాడు అంటే మన ముస్లింలు ముర్తద్ అయిపోవడానికి కూడా ఇష్టపడతారు. వెంకట సుబ్బయ్య వచ్చి మా దేవతలను మొక్కండి, కొబ్బరికాయలు కొట్టండి, ఇలాంటి షిర్కార్యాలు చేయండి, నీ ప్రాణాలు దక్కుతాయి, నీ జబ్బు నయమవుతుందంటే దానికి కూడా రెడీ అయిపోతాడు. ప్రాణాలు దక్కించుకోవడానికి డబ్బుని ఖర్చు చేస్తాడు, విశ్వాసం నుండి విడిపోతాడు, ముర్తదు కూడా అయిపోతాడు, చివరికి చనిపోతాడు. ఉంటాడా? గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం కోల్పోయినా సరే చావు. కుల్లు నఫ్సి జాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి చావు రుచి చూడవలసిందే, టైం వస్తుంది చనిపోతాడు. అయితే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకానికి వెళ్ళకండి, ప్రాణాలను దక్కించుకోవడానికి నువ్వు ఇంత ఇదిగా తాపత్రం పడుతున్నావు కదా, కనీసం నువ్వు పాపాలు చేయకుండా నరకానికి వెళ్లకుండా ఉండడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందుగానే చెప్తున్నాడు మనకి, ఈ పాపాలు చేయకండి, ఈ కార్యాలు చేయకండి. ఇవి కనుక మీరు షిర్కార్యాలు చేశారు, ఇవే కనుక మీరు హరాం కార్యాలు చేశారు, ఇవే మీరు పాపాలు చేశారు, పాపంతో సంపాదన, హరాం సంపాదన, హరాం షిర్కు, ఇలాంటి జీవితం మీరు గడుపుతున్నారు, ఇది చేయకండి. దీని వెనకాల ఏముంది? నరకం ఉంది. నరకం నుండి రక్షించుకోకపోవడానికి మీరు ఈ ప్రయత్నం చేయండి అంటే, ఈ ప్రయత్నం చేస్తే కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు సక్సెస్ అవుతాడు. అవునా కాదా? ప్రాణాలు నిలుపుకోవడానికి నువ్వు అనేక ప్రయత్నాలు చేసావు, విశ్వాసాన్ని కోల్పోయావు, చావు తప్పకుండా వస్తుంది. సరే, నువ్వు ఈ మంచి పనులు చెయ్యి, ఈ పనులు చెయ్యి, ఇది కనుక నువ్వు చేస్తే ఏమవుతావు? స్వర్గం దొరుకుతుంది. స్వర్గం ఎలా ఉంటుందండి? ప్రవక్త వారు అన్నారు, స్వర్గం ఏ కళ్ళు చూడలేదు, ఏ చెవులు వినలేదు. ఈ కొద్దిపాటి జీవితంలో మనం ఏమనుకుంటామంటే చావుని మర్చిపోయి బ్రతుకుతాము. చావు అంటే భయపడతాం. ఎందుకు భయపడతామండి? మన బ్యాంక్ ఆఖరతులో అకౌంట్లో జీరో, ఏమీ లేదు, ఒక్క పైసా లేదు, ఒక్క పుణ్యం లేదు, ఒక్క నీకి లేదు. నమాజుల్లో అశ్రద్ధ, ఫవైలుల్ లిల్ ముసల్లీన్. సూర్యమామూలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, నమాజును మర్చిన వారికి శిక్ష, నమాజులను విడిచిపెట్టిన వారికి శిక్ష. ముసల్లీన్, నమాజీలకు శిక్ష. ఎవరండి ఆ నమాజీలు? రోజుకి 7 రోజులకి 35 నమాజులను విడిచిపెట్టి ఒక్క జుమ్మాకి హాజరవ్వడం. ఫవైలుల్ లిల్ ముసల్లీన్. ఒక్క నమాజు చేసి 34 నమాజులు ఎగ్గొట్టిన వారికి కూడా సమాధిలో శిక్ష. ఈదుల్ మోమినీన్ అన్నారు కదండి ప్రవక్త వారు, జుమా. బేషక్ ప్రవక్త వారు అన్నారంటే కరెక్ట్. రోజుకి 5 నమాజులు చేస్తూ జుమ్మా నమాజ్ వచ్చినోడు ఈదుల్ మోమినీన్. ఈదుల్ మోమినీన్, మోమినీన్, ముసల్మాన్ అనలేదు, మోమినీన్. ముస్లిం కంటే ఉన్నతమైన స్థానం అంటే మోమినీన్. 5 పూటలు నమాజు చేస్తూ జుమ్మాకు రావడం. జుమ్మాకు కూడా ఎలా రావాలండి? క్రమశిక్షణ నేర్చుకోవాలంటే ఇస్లాంలో ఉందండి. మసీదుకి ఎలా రావాలి,
ఉపవాసాలు సెహరీ ఎప్పుడు చేయాలి, ఇఫ్తార్ ఎప్పుడు చేయాలి, జకాత్ ఎప్పుడు ఇవ్వాలి, హజ్ ఎప్పుడు చేయాలి, డేట్లతో సహా టైం టేబుల్తో సహా ఉంటుందండి. జుమ్మాకి ఎప్పుడు రావాలండి? ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, అజాన్ అవ్వక ముందు జుమ్మాకి రావాలి, మెంబర్ ఇమాం గారు ఎక్కక ముందు జుమ్మాకి రావాలి. అలాగే ఎవరైతే వచ్చారో ఆ ద్వారంలో కారుణ్య దూతలు ఉంటారు, వారి పేర్లు రాస్తూ ఉంటారు. ముందుగా ఎవరైతే వచ్చారో వారు అల్లా మార్గంలో ఒక ఒంటె ఖుర్బాని ఇచ్చినంతటి పుణ్యం. ఆ తర్వాత పుణ్యాలు తగ్గుతున్నాయి. ఆవు, మేక, కోడి, గుడ్డు. మెంబర్ ఎక్కి ప్రసంగం మొదలెట్టగానే చూడండి, అల్లాహ్ యొక్క కారుణ్య దూతలు ప్రేర్లు రాయడం మానేస్తారు. అల్లాహ్ ఆజ్ఞ ఏంటంటే ఆజ్ఞ, ఆ దూతలు పేర్లు రాయడం మానేసి ప్రసంగం వినాలి. ప్రసంగంలో ప్రవక్త వారి పేరు వస్తే సలాం సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ప్రవక్త మహనీయులు జుమ్మాలో చెప్పిన ఒక సమయ పాలన. మెంబర్ ఎక్కేస్తాం, 1:20కి ప్రసంగం, ఇంకా 1:20-25 కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలాగే చూడండి, మన దగ్గర ఎవరైనా తాపి పని చేసేవాళ్ళు ఉంటారు, మన ఇంటి పని చేసేవాళ్ళు ఉంటారు. ఉదయం 9ంటికి రావాలి, 1 గంటకు దిగాలి, 2ంటికి ఎక్కాలి, 6ంటికి దిగాలి. అప్పుడు మనం 700, 800, 1000 జీతం ఇస్తాం. మన దగ్గర పనిచేసేవాళ్ళు టైం ప్రకారం రావడం లేదు. మన దగ్గర పనిచేసేవాళ్ళు టైం ప్రకారం రావట్లేదు. 7 రోజులు అంటే శుక్రవారం నుండి గురువారం వరకు పనికి రాకుండా గురువారం రోజున సంతండి 7 రోజుల డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఇస్తామా? వారం అయిపోయింది కదండి, గురువారం వచ్చాను కదండి, మాకు 7 రోజులు జీతం ఇవ్వండి, 7 రోజులకి 4000 వస్తాయి, 5000 వస్తాయి, ఇవ్వండి అంటే ఇస్తామా? పోనీ ఉదయం 9ంటికి రావాలి, మధ్యాహ్నం 12ంటికి వచ్చాడు, సాయంత్రం నిలబెట్టాడు, డబ్బులు ఇమ్మన్నాడు, ఇస్తామా? పోనీ 2ంటికి వచ్చాడు, 4ంటికి దిగాడు, జీతం అడిగితే ఇస్తామా? మనమే దీనికి ఇష్టపడటం లేదు కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పుణ్యాన్ని ఎలాగ ఇవ్వడానికి ఇష్టపడతాడు. చావు ఏ రూపంగా వస్తుందో తెలియదు. ఆ చావు మంచి రూపంగా రావాలి, అల్లాహ్ ఆరాధనలో ఉన్నప్పుడు రావాలి. అల్లాహ్ చూపించిన పద్ధతి ప్రకారం మన జీవితం గడుపుతూ ఆ పుణ్యాలు మనం సంపాదించుకుంటే ఏమైందండి, జుమ్మా నమాజ్కి రావడం తప్పలేదు, 1:20 అయినా సరే తప్పిందా? తప్పలేదు. అదేదో 12:30కే రావచ్చు కదండి. చక్కగా 12:30కి వచ్చి వజూ చేసుకుని 4 రకాతులు నమాజ్ చేసుకుని 1:40 ఉంటే మీరు ఎంత పుణ్యం. ప్రభుత్వం చెప్పినట్టు ఒక ఒంటే 80,000 లక్ష రూపాయలు అల్లా మార్గంలో దానం చేసిన అంతటి పుణ్యం. చావుని కోరుకోకూడదు. చావుని ప్రవక్త వారు గుర్తు చేసుకోమన్నారు. విశ్వాసం పెరుగుతూ ఉంటుందన్నారు ప్రవక్త వారు. ఒక హదీసులో విశ్వాసం తరుగుతుంది అంటారు. విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, విశ్వాసం తరుగుతూ ఉంటుంది. విశ్వాసం మనలో నుండి దూరం అయిపోతుంది. 3 విషయాలు జాగ్రత్తపడాలి. విశ్వాసం అంటే ఏంటండి? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కునేదా? 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కునేదా విశ్వాసం? అల్లాహ్ యొక్క కానుక, బహుమానం, హిదాయత్. దీనిని మనం ఏంటంటే పుట్టకతో ముస్లిం కుటుంబంలో పుట్టాం, పుట్టకతోనే ముస్లింగా పుట్టాం, ఫార్మాలిటీ, ఆచారం, సాంప్రదాయ ప్రకారం మనం ముస్లింలుగా ఉన్నాం, కానీ ముస్లిం యొక్క వాస్తవాన్ని మనం గ్రహించడం లేదు. ఇదే ముస్లింలు అవ్వడానికి సహాబాలు చావును కొని తెచ్చుకున్నారండి. షహీదులు అయిపోయారు, ప్రాణాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు.
ఇల్లుని విడిచిపెట్టారు, వాకిలిని విడిచిపెట్టారు, భార్య పిల్లల్ని విడిచిపెట్టారు, ఊరిని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రవక్త వారు చెప్పినట్టుగా వారు జీవితం గడిపారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వారికి ప్రపంచంలోనే 10 సహాబాల యొక్క పేర్లు శుభవార్త చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారు స్వర్గవాసి, వారు స్వర్గవాసి, వారు స్వర్గవాసి. మనం భ్రమలో ఉన్నామండి. కల్మా చదివేసాం, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. కలిమా చదివితే చూడండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖాలల్ జన్నా. ప్రవక్త వారు చెప్పారు కదండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కల్మా చదివితే స్వర్గం దొరుకుద్దని. ఇది ఎక్కడ తెలుసండి? మదీనా యూనివర్సిటీలో ఇస్లామిక్ స్కాలర్స్ ఒక బహిరంగ మీటింగ్ పెడితే ఆ ఇస్తమాలో బయాన్లు చేస్తూ ఉంటే ఒక అరబ్ వ్యక్తి నిలబడి, ముస్లిము, యావండి మీరు మంచి పనులు చేయండి, దాన ధర్మాలు చేయండి, అవి చేయండి, ఈ చేయండి, ఈ చేయండి, ఈ చేయండి, పుణ్యాలు సంపాదించి స్వర్గంలోకి వెళ్ళండి, ఇవన్నీ చేయండి అని చెప్తున్నారు కదా. ప్రవక్త వారు చెప్పారండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖాలల్ జన్నా. లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చదువు, నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తా ఉన్నారు, ఇవన్నీ ఎందుకు చేయాలి అని అడిగాడండి. ఆలింలు మహాపండితులండి. ఆయన ఏమన్నా తెలుసండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నది తాళం చెయ్యి, దానికి పళ్ళుంటే చూసావా, ఇవన్నీ అయ్యే నమాజ్, జకాత్, రోజా, హజ్, మంచి పనులు చేయండి, ఇవన్నీ కూడా పళ్ళు. ఆ తాళం చెవికి ఇవన్నీ. ఆ పళ్ళు లేని తాళం చెవి తిప్పు, నువ్వు ఓపెన్ అవుతా అవ్వదన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం కంటే వినడం కంటే చెప్పేవాడికి, వినేవారికి, అందరికి కూడా ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. అలాగే అల్లాహ్ ఆయన ప్రవక్త మాటలు అందరికీ చేరవేసే జ్ఞానాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. ముందుగా మనం ఆ నరకాగ్ని నుండి రక్షించబడడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి సద్బుద్ధిని కూడా ప్రసాదించుగాక. వాక